అలాగే ఇక్కడ మరో ఆటో డ్రైవర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరేంటన్నా? రాజా అన్న నా పేరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్గా చేస్తున్నారు? నేను ఒక 10 ఇయర్స్ నుంచి చేస్తాను. అంటే 10 ఇయర్స్ అంటే మీరు బీఆర్ఎస్ పాలన చూస్తుంటారు, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారు. ఎవరి పరిపాలన బాగుందంటారు? ఏ పరిపాలన సరే ఒకటే ఉంటుంది అన్న, కానీ ఇది ఉచిత బస్సు పెట్టడం వల్ల ఈ ఆటో కార్మికులకు చాలా దెబ్బ పడింది. చాలా చాలా దెబ్బ పడింది. రోజుకి మేము సంపాదించేదంతా డీజిల్కి, ఈ పోలీసు వాళ్ళు చాలన్లకి దానికే సరిపోతుంది. ఇంటికేం తీసుకెళ్ళట్లేదు. అది కొంచెం ప్రభుత్వం స్పందించి యాక్షన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. అలాగే ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తామని అయితే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అది ఇస్తున్నారు అప్పుడు? ఇప్పటివరకు ఏం లేదు, దాని గురించి రెస్పాన్స్ అయితే ఏం లేదు. అంటే అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది, అయినా సరే మీకేం రావట్లేదు అంటే? ఏం లేదు, ఆటో వాళ్ళకి అసలు చూడట్లేదు ఎవరు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతవరకు చూడలేదు. కానీ ఏదైనా ధర్నా చేయాలంటే ఆటో వాళ్ళని తీసుకెళ్ళి చూపించడం అంతవరకే, కానీ ఇంతవరకు ఎలాంటి హెల్ప్ చేసింది లేదు అసలు. అంటే ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా తెలంగాణ బడ్జెట్లో ఆటో కార్మికులకు సపరేట్గా నిధులు కేటాయించాలని అయితే ఎల్లుండు అంటే ఫిబ్రవరి 15వ తారీఖు అయితే ధర్నాకు పిలుపునిచ్చాయి ఆటో కార్మిక సంఘాలు. దానికి మీరు మద్దతు తెలుపుతున్నారా? మద్దతు తెలుపుతున్నామంటే సంఘాలు మాకు సేవ్ చేస్తామంటే ప్రాబ్లం లేదు, చేస్తాం మేము కూడా, మద్దతు చేస్తాం మేము. ఆటో డ్రైవర్గా మీరైతే మద్దతు తెలుపుతున్నారు, పాల్గొంటాను. ఎందుకంటే ఆటో వాళ్ళకి మంచి జరుగుతుందంటే కంపల్సరీ పాల్గొంటాను. అలాగే అంటే యూసఫ్ కూడా బస్తీలో కూడా ఇక్కడ మనం బస్తీలో ఉన్నాము, ఇక్కడ కూడా ఆటో డ్రైవర్లు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి అనేది. అన్న మీ పేరేంటన్నా? నా పేరు శివకొండ. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నారు? 6 సంవత్సరాల నుంచి. అంటే మీరు బీఆర్ఎస్ పాలన చూశారు, ప్రజెంట్ కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారు. ఎవరి పాలన బాగుంది? కాంగ్రెస్ బాగానే ఉంది, కానీ కొంచెం బస్సులు అది ఫ్రీ చేసినందుకు కొంచెం ఇబ్బందిగా పడుతుంది. ఈ బస్సులో ఫ్రీ తీసేస్తే కొంచెం మనకు కూడా కొంచెం బెనిఫిట్స్ అయిపోతూ ఉంటాయి. అంటే ఈ టైము చాలా పీక్స్ టైం అనే చెప్పాలి. మిట్ట మధ్యాహ్నము ఫుల్ రష్గా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు, పైగా ఎండాకాలం కంపల్సరీ ఆటోని ప్రిఫర్ చేస్తారు. అయినా సరే మీరు ఇంత ఖాళీగా కూర్చుంటున్నారు అంటే మీకు బేరాలు లేవనే చెప్పాలా? బేరాలు ఏం లేవండి. అప్పుడైతే కొంచెం బాగా నడిచారు, పీక్ టైంలో కూడా. ఈ టైంలో బాగానే ఉండే, ఇప్పటికైతే ఖాళీగా ఉంటున్నాం. అలాగే ఆటో కార్మికులకు 12,000 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి, ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇస్తాను ఏమి ఇవ్వలేదు. ఇంకా అదొకటి చేస్తే బాగుంటుంది. ఓకే. అంటే అలాగే ఫిబ్రవరి 15వ తారీఖున మాత్రం ఆటో కార్మికులు బంద్కు కూడా పిలుపునిచ్చారనమాట, బడ్జెట్లో సపరేట్గా మాకు నిధులు కేటాయించాలని. దానికి మీరు ఆటో డ్రైవర్గా మద్దతు తెలుపుతున్నారా? చేస్తాం. పాల్గొంటాం. అంటే మీరు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తారు? మనకు ఆయన ఇచ్చిన హామీలు పూర్తి చేస్తే మనకు అది బెనిఫిట్ ఉంటుంది. లేకుంటే ఈ బస్సులన్నీ ఫ్రీ వల్ల కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. దాని తర్వాత ఇక ముందు చూస్తాం ఎట్లా ఉందో. ఇప్పటికి ఏం లేదు, నార్మల్గా ఉంది. బంధుతరంగా ఏం ఇది కాలేదు.